మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఆరాధన నిమిత్తమై మనమందరం కూడా యోహాను సువార్త 4వ అధ్యాయం అండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24 వచనం మనందరికీ చాలా చాలా పరిచయమైనటి మాట ఇది. అందరి ఆరాధనలో ఉండేటి మాట, ఇక్కడే కాదు సర్వ ప్రపంచంలో అందరి మాట. అంటే ఆరాధించే వాళ్ళు ఒక 20 మంది ఉన్నారనుకోండి, ఒక మందిరంలో 10 మంది ఈ మాట ఉపయోగిస్తారు. మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఆ మాట మనము చదివేవారిగా ఉంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24 వచనం చదువుదామా? దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చాలండి. ప్రభు సహాయత కొరకై ప్రార్థనలో ఆయన వైపు చూస్తాం. మా ప్రేమగల కృపగల పరలోకమందున మా తండ్రి, జీవముగల దేవ, జీవాధిపతి, ఎన్నడూ మారని మార్పు చెందినట్టు ప్రభ, నిజమైనటి మా దేవ యేసు ప్రభు వారి పుణ్యనామంలో మరి ఒకసారి నీ యొక్క సన్నిధిలో ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరంలో నీ బిడ్డలతో మా ప్రభ చేరడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మా ప్రభ, మరి మేము మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తుంటుండగా నిన్ను ఆరాధించే బిడ్డలు మా ప్రభ ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు కావాలని కోరుతుండగా అటు ఆరాధన మేము మీకు అర్పించడానికి సహాయం దయచేయండి. వాక్యమైన దేవుడు నాతో మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని తృప్తిపరచండి. వాక్య వెలుగులో నిన్ను ఆరాధించడానికి సహాయం దయచేయండి. మీరు ఏమై ఉన్నారో, ఎలాంటి ఆరాధనను మీరు అంగీకరించే వారికి ఉంటున్నారో ఎరగడానికి సహాయం దయచేయండి. మరి మా ప్రభా ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా చేయమని యేసు ప్రభు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయం, జాన్ గాస్పుల్ చాప్టర్ 4 వర్డ్స్ 24 ఏం రాయబడిందండి? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు మానవుని కలుగజేస్తూ వచ్చినప్పుడు మానవునితో పాటు, మానవుని కంటే ముందు ఈ మానవుడు ఏ రోజు చేయబడుతూ వచ్చాడు? సృష్టి యావత్తును మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే మనుష్యుడు చేయబడిన రోజు ఏంటి అంటే సీక్వెన్స్ చేస్తూ వచ్చాడుగా. మొదటి రోజు, రెండో రోజు అని. ఏ రోజు చేయబడ్డాడు మానవుడు? ఆరో రోజు చేయబడ్డాడు. 7వ రోజు విశ్రాంతి దినం, ప్రభుదినంగా దేవుడు చెబుతూ వచ్చాడు. మనం ఈరోజు అది ఆచరించేవారిగా లేదా ఆరాధించేవారిగా ప్రభుదినంగా దీన్ని చూస్తూ ఉన్నాం. అయితే మిగతా రోజులు అన్నింటిలో కూడా దేవుడు దేని కొరకు కేటాయించాడంటే, దేని కొరకు? సృష్టి కొరకు. సృష్టి యావత్తును ఆయన చేశాడు. ఈ సృష్టి యావత్తును, ఆ సృష్టి యావత్తు కూడా దేవుడు ఎంత శక్తివంతుడు అంటే, ఒకే పలుకుతో సృష్టి యావత్తు కలుగును కాకంటే కలిగేదే. బట్ దేవుడు కానీ ఎలా తీసుకున్నాడంటే ఒక క్రమ చొప్పున తీసుకున్నాడు. ఈ దేవుడు ఎలాంటి అంటే క్రమమైన దేవుడు. నెక్స్ట్ ఒక క్రమానుసారంగా చేస్తూ వచ్చాడు. సృష్టిలో కానీ ఆయన విధానంలో కానీ ఓకే, ఆయన ఏ విధానంలో మనం చూసినట్లయితే ఈ దేవుడు మరి ఎంతో మరి పోల్చచాలన్నట్టు దేవుడుగా ఉంటున్నాడు, అసమానమైన దేవుడుగా ఉంటున్నాడు. ఇప్పుడు మనము ఇలాంటి దేవుడిని ఆరాధిస్తూ ఉంటుండగా చూడండి, మానవుడితో కాకుండా దేవుడు సృష్టించినవి సృష్టి యావత్తు మనకు తెలుసు. ఇప్పుడు బయట మనం పీల్చే గాలి కానీ, పర్వతములు కానీ, కొండలు కానీ, ఆకాశం వైపు చూసే నక్షత్రాలు కానీ, ఆకాశ మండలము కానీ, సూర్యచంద్రుడు కానీ, ఇంకా మనము చూడనిటివి, మనకి తెలియనిటివి, మన లెక్క కట్టనిటివి ఎన్నో ఉంటున్నాయి. మానవుడికి ఇంకా తెలియదు చాలా. శాస్త్రవేత్తలు ఇంకా చెప్పే మాట ఏంటంటే, మేము ఖగోళ శాస్త్రం మీద, లేకపోతే ఆకాశ మండలం మీద, లేకపోతే వీటిని ఇంకా కనుగొనడానికి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, పరిశోధనలు జరుగుతున్నాయి అని చెప్తారు. కానీ ఈ భూమి అంతా ఇంతే ఉంది, లేక ఆకాశ మండలం అంతా ఇంతే ఉంది, లేక విశ్వం అంతా ఇంతే ఉంది అని ఎవ్వరు కూడా చెప్పలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన మందిరాన్నే చూడండి. ఈ మందిరం కొలత మనం చెప్తాం, ఎంత కొలత ఉంది, ఎంత ఫీట్ ఉంది, ఎంతమంది కూర్చోగలరు అని ఎలా మనం చెప్పగలమో, ఈ యొక్క సృష్టి యావత్తును చూస్తే విశ్వం అంతటిని చూసి కొలత వేసి చెప్పడానికి ఎవరికి సాధ్యపడలేదు. ఇదంతా దేవుడు వచ్చి కూర్చొని మన ఒక తాపి మేస్త్రి చేసినట్టు చేయలేదు. ఒక్క మాట చెప్తే సృష్టి యావత్తు వచ్చింది. నేను ఎందుకు ఆ విషయాలు చెప్తున్నానంటే, ఆ సృష్టిలోనే జంతువులు, పశువులు, పక్షులు అనేకమైన వాటిని సృష్టించాడు. వాటికి వేటికి కూడా
మనము చూస్తూ వచ్చినట్లయితే నరుని కలగజేసిన తర్వాత మానవ సృష్టించిన తర్వాత దేవుడు మానవుని యొక్క నాసిక రంధ్రములో ఏమూదాడంట? జీవవాయువు. ఈ జీవవాయువు ఊదబడిన నరుడు ఏమయ్యాడు? ఆ రోజు నుండి జీవాత్మ అయ్యాడు. అసలు అంటే ఎవరి ఆత్మ ఇది? ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవునిలో ఉన్న ఆత్మ నరునికి ఇచ్చాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఆత్మ ఉన్నాడు గనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అయితే ఇప్పుడు ఇదే భాగంలో మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఈ ఆత్మను అనగా ఈ జీవాత్మను దేవుడు ఇచ్చింటుండగా, లేక దేవుడు మహిమకరమైన జీవితాన్ని ఇచ్చింటుండగా, లేదా పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చి ఉండగా ఆదిమ జంటగా ఉన్నట్టు ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించినట్టు వృక్ష ఫలమును తినవద్దని చెప్పినప్పటికీ వారు తిన్నారో, వారు ఏం చేసిన వారు? ఆజ్ఞ అతిక్రమించడమే పాపమని ఎరుగుదుము. ఆ రోజు నుంచి దేవుని యొక్క ఆత్మను వారు పోగొట్టుకుంటూ వచ్చారు. దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకుంటూ వచ్చారు. దేవునికి దూరమవుతూ వచ్చారు. దేవునితో ఏ సహవాసం లేని వారుగా అయిపోతూ వచ్చారు. అంధకారంలోకి వెళ్ళిపోతూ వచ్చారు. చీకట్లోనికి వెళ్ళిపోతూ వచ్చారు. అందుకే ఆ యొక్క ఆత్మను, లేకపోతే దేవుడు కోల్పోయిన రక్షణను మరలా మనకి ఇవ్వడానికి యేసు ప్రభువు వారి యొక్క ద్వారా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే ఈ యొక్క మానవుడు పోగొట్టుకున్న దాన్ని దేవుడు ఎంతో అద్భుతంగా మరి ఒక క్రమమైన విధానంలో ఒక ప్రణాళిక చొప్పున యేసు ప్రభువులో మరలా కోల్పోయినట్టు ఆ రక్షణను, లేకపోతే కోల్పోయినట్టు ఈ యొక్క ఆత్మను, ఆ కోల్పోయినట్టు ఆ సంతోషాన్ని, లేకపోతే కోల్పోయినట్టు సహవాసాన్ని మరలా దేవుడు మనకు అందిస్తూ వచ్చాడు. అందుకే ఇక్కడ మనం చూస్తుంటున్నాము, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, కమింగ్ టు ద చర్చ్ అండ్ వర్షిపింగ్ టు ద లార్డ్, ప్రేయర్ యూ కెన్ డూ, ఎనీవన్ కెన్ ప్రే. ఎవరైనా ప్రార్థించవచ్చు. సిలువ మీద దొంగ ప్రార్థించలేదా? అది ప్రేయరే కదా. ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్, ఇట్ ఈస్ ఎ పిటిషన్, ఇట్ ఈస్ ఎ ప్లీ. ఏమన్నాడు? అన్నాడు కదా, అయ్యా నీవు నీ రాజ్యంలోనికి మరలా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పాడు. దట్ ఈస్ నాట్ ఎ వర్షిప్, దట్ ఈస్ ఎ ప్రేయర్. అలానే చాలామంది భక్తులు మనం చూస్తూ వచ్చినట్లయితే చాలామంది బైబిల్లో దావీదు ప్రార్థించలేదా? యేసేపు ప్రార్థించలేదా? దానియేలు ప్రార్థించలేదా? ప్రార్థించిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. హన్నా ప్రార్థించలేదా? సమూయేలు ప్రార్థించలేదా? ఇలా అందరినీ చూస్తూ వచ్చినట్టయితే ప్రార్థించిన వ్యక్తిలో దేవుని ఎరిగిన వారు ఉన్నారు, దేవుని ఎరగనట్టు వారు ఉంటున్నారు. రక్షణ పొందిన వారు ఉన్నారు, రక్షణ పొందనట్టు వారు ఉంటున్నారు. అయితే ఆరాధన దగ్గరికి వచ్చేసరికి జ్ఞాపకం ఉంచుకో, నీవు ఇష్టం ఉన్నట్టుగా ఆరాధిస్తా అంటే దేవుడు ఇష్టపడాడు, దేవుడు కోరుకోడు. నీ యొక్క ఆరాధన ఎలా ఉండాలంటే, ఫస్ట్ నువ్వు ఎవరిని ఆరాధిస్తావో నీకు తెలిసి ఉండాలి. అది పాయింట్. ఇది చాలా అంటే సెన్సిటివ్గా గమనించాలి. మనం ఎలా అయిపోయినాం అంటే యాంత్రికంగా అయిపోయినాం, అలవాటుగా అయిపోయినాం. సండే వి గో టు ద చర్చ్. మేము హెబ్రోన్ ఫెలోషిప్ వెళ్తామండి. మాకు ఫస్ట్ అట్లా పాటలు ఉంటాయి, తర్వాత మేము వర్తమానం వ్యక్తిగతంగా ఆరాధిస్తాం. ఆరాధనకి నువ్వు ఆరాధిస్తున్నావంటే నీ దేవుడిని నువ్వు ఎరుగుంటున్నావా? రెండవది, ఎరుగున్న దేవునికి ఈ దేవుని ఎరుగుంటే ఆయన ఏం కోరాడో తెలుసా? మానవుడిని దేవుడు ఎప్పుడు ఏది అడగలేదు. మానవుడిని దేవుడు ఏదైనా అడిగాడంటే బైబిల్లో చక్కని మాటలు, సామెతల గ్రంథంలో, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అన్నాడు. అందుకే జ్ఞాపకం చేస్తూ వచ్చినట్లయితే ఇర్మీయా గ్రంథం 17:9 ఈ హృదయం ఎలాంటి హృదయం అంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఈ హృదయం మంచి హృదయం కాదు. ఈ హృదయం వల్ల దేవునికి ఒరిగేదేం లేదు. ఈ హృదయం వల్ల దేవునికి వచ్చే పేరేం లేదు. ఇలాంటి చెడిపోయిన హృదయం వల్ల దేవునికి మహిమ రాదు. మరి ఎందుకు ఇలాంటి హృదయాన్ని అడిగాడు? అలానే ఆదికాండం 5వ అధ్యాయం 6వ అధ్యాయాలు అక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఆరంభంలో దేవుడు ఒక డిక్లరేషన్ ఇచ్చేసాడు, ముందుగానే చెప్పేశాడు, నరుని తలంపులు అన్నీ ఎల్లప్పుడూ అంటాడు. మళ్ళీ ఎల్లప్పుడు అంటే ఇంకా దాని కౌంట్ ఎండింగ్ లేదు. ఎల్లప్పుడు అంటే ఎప్పటికీ, ఆల్ ద టైం. నీవు మానవుడు మనుగడ నేను నువ్వే కాదు, మానవుడు అనేటి వాడి భూలోకంలో, ఈ భూమండలంలో మానవుని మనుగడ ఉన్నంత కాలము ఈ మానవుడి తలంపులు అంటే కేవలము చెడ్డవే కాదు. తలంపులు, తర్వాత ఊహ అంతా కేవలము మన తలంపులు చెడ్డవే, ఊహ చెడ్డవే. అలాంటి చెడిపోయిన వాని హృదయాన్ని అడుగుతున్నాడు. ఏం దేవుడు ఆయన అంటే తెలిసి అడుగుతున్నాడో తెలియక అడుగుతున్నాడు. ఇప్పుడు మన చిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మనము ఏదైనా కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళాము. వాళ్ళ దగ్గర నీకు ఒక టమాటా కావాలి, టమాటాలన్నీ కుళ్ళిపోయిన ఉంటే, పుచ్చిపోయిన ఉంటే నువ్వు ఇష్టపడతావు తీసుకోవడానికి. నీకు తెలిసిన తర్వాత అసలు ముందుకు వెళ్తావా? మీరు ఆలోచించండి. మామూలుగా స్త్రీ పురుషుడు ఎవరైనా మనము కావాల్సి వచ్చినప్పుడు వాడు కిలో 30 అన్నాను అనుకోండి, ఖచ్చితంగా ఏమంటాం తెలుసా? 30 కొద్దిగా తగ్గించు.
ఎవరైనా అడుగుతారు. అది తగ్గిస్తే ఆయన ఏమంటారు తెలుసా? తాజా టమాటాలమ్మా, ఇప్పుడే కోసుకొచ్చాం. మీరు బయట ఎక్కడైనా కనుక్కోండి, అక్కడ 40 అమ్ముతారు, ఇక్కడ 30 అమ్ముతున్నారు అంటే మనం అట్లా కదా ఎత్తే కానీ బతిమలాడతాం. అదే అతను అమ్మే టమాటాలన్నీ లేదా కూరగాయలన్నీ పాడైపోయి ఉంటే, కుళ్ళిపోయే ఉంటే, పుచ్చిపోయే ఉంటే నీకు ఫ్రీ ఇస్తానా, నువ్వు తీసుకుంటావా? నిజంగా చెప్పండి, తీసుకుంటావా? అసలు అది తీసుకొని వండగలవా? వండితే తినగలవా? తింటే ఏమవుతుందో తెలుసు. అయితే చెడిపోయిన హృదయాన్ని దేవుడు ఏం చేసుకుంటాడు ఆలోచించండి ఒకసారి. ఈ హృదయము ఎంత ఘోరమైనది. అందుకే దేవుడు ఇప్పుడు ఈ దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులు ఎలా ఉండాలంటే, నువ్వు దేవుణ్ణి ఎరగడమే కాదు, ఎరిగి ఉన్న దేవునికి నీ హృదయం అర్పించావా? మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం ఇప్పుడున్న పద్ధతి, ఇప్పుడు ప్రస్తుతం ఎలా కనపడుతుందంటే, అందరూ ఆరాధిస్తున్నారు. ఆ మాటలతో ఆరాధించం కాదు, హృదయంలో కార్యం జరిగిందా? హృదయంలో నిజంగా నువ్వు రక్షణ కార్యము నువ్వు కలిగి ఉంటే నీకు ఎవ్వరు వెనక నుంచి ఆరాధించమ్మా, ఆరాధించినాన్న, దేవుడు నీతో మాట్లాడలేదా, ఇవన్నీ అవసరం లేదు. దేవుడు నీకు ఏం చేస్తున్నాడో నువ్వే వర్ణిస్తూ వస్తావు. దాని విషయమై మనం బైబిల్లోని మొదటి ఆరాధనను ఈరోజు చూసే భాగం ఏంటంటే ఫస్ట్ వర్షిప్ ఇన్ ద బైబిల్ మనం చూడబోతున్నాం. కొన్ని నిమిషాలు, ఒక 20-25 మినిట్స్ క్లుప్తంగా మనం ధ్యానించుకొని, నిజంగా ఇప్పుడు రక్షణ పొందిన నాటి నుంచి కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాలు, కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది రక్షణ పొంది ఒకసే సంవత్సరం అయి ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలు ఆరాధిస్తూనే ఉన్నాము. ఆదివారం వస్తుంది ఆరాధిస్తున్నాం, ఇంటి దగ్గర ఆరాధిస్తున్నాం. అయితే నీ ఆరాధనను అంగీకరిస్తున్నాడు దేవుడు. మనం ఎప్పుడు ప్రశ్న వేసుకున్నాం, మనం ఎట్లుంటుందంటే యేసు ప్రభు వారి నామములో అర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి అని వెళ్ళిపోతుంటాం. అయితే నీ ఆరాధన దేవుడు ఇష్టపడ్డా? నీ ఆరాధన దేవునికి ఇంపుగా ఉందా? దేవుడు కోరుకున్నాడా? దేవుడు నీ ఆరాధన బట్టి సంతోషపడ్డా? చాలాసార్లు మార్కులు అందరికీ వస్తాయి పిల్లల దగ్గర. ఇప్పుడు అందరికీ వివాహమిత పిల్లలు ఉంటారు. ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే, నా బిడ్డ పాస్ అయితే చాలు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఏమనుకుంటారంటే ఫస్ట్ క్లాస్ మార్కే రావాలి, పాస్ అవుతే చాలు అనేది ఏ కేసు అంటే ఇంకా వాడు జీవితంలో పాస్ కాడు అనేవానికి ఉంటుంది అది. అయితే అసలు ఏం కావాలి మనకి? పాస్ అవుతే చాలు కదా, ఏం కావాలి? ఫస్ట్ క్లాస్ మార్క్స్ కావాలి, లేదా డిస్టింక్షన్ మార్క్స్ కావాలి, 100 out of 100, తెలివిగా చదవాలి, మంచిగా చదవాలి. అలానే దేవుడి విషయంలోకి వచ్చేటప్పుడు కూడా ఆరాధన, ఇప్పుడు మన పిల్లలు రిపోర్ట్ కార్డు తెచ్చి నేను ఉట్టి పాస్ అయ్యంటే ఎలా అయితే నువ్వు సంతృప్తి పడవో, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నీ ఆరాధన బెస్ట్, లేకపోతే నీ ఆరాధన అంగీకారమైన ఆరాధనగా, యోగ్యమైన ఆరాధనగా, ప్రభువుని సంతృప్తిపరిచే ఆరాధనగా, దేవుని హృదయాన్ని కలిగించే ఆరాధన నువ్వు అర్పించలేకపోతే వాట్ ఈస్ ద యూజ్? ఇన్ని సంవత్సరాలు మనం ప్రభునేరిగా ఆరాధించడం వల్ల వచ్చేది ఏంటి? నిన్నటి దినం కూడా నేను చెబుతూ వచ్చాను. పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత బైబిల్ పట్టణాలు, సువార్త కూడికలు, గృహ కూడికలు, బహిరంగ సువార్తలు, బల వర్తమానాలు, ఆరాధన వర్తమానాలు ఏమీ ఉండవు. ఒకటి ఉంటుంది, నిరంతరం ఆ దేవుడిని ఏం చేస్తాం? మనము ఆరాధిస్తూ ఉంటాం. అక్కడ ప్రార్థన ఉండదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకేం ప్రార్థన చేస్తాం? అక్కడ కూడా మనం ఏం ప్రార్థన చేస్తాం అంటే, ఇట్లనే ప్రభు ఇక్కడ కొద్దిగా గాలాడట్లే, కరెంటు పోయింది, పవర్ కట్ అయింది, అలా ఉంటుందేమో. ఎందుకంటే మన ప్రార్థనలు ఎట్లుంటాయంటే అన్నీ అయ్యే ఉంటాయి. అసలు ఎలాంటి హన్నా చేసిన ప్రార్థన అడగం. దేవుడికి ఏది అవసరమో అది తెలుసుకొని ప్రార్థన చేయం. దేవుడికి అక్కర ఉండదు. అయితే దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో, దావీదు హృదయానుసారుడు అంటాడు కదా. అంటే దావీదు దేవుడు ఒక హృదయాన్ని అనుసరించాడు కాబట్టి ఆ మాట అన్నాడు. దేవుడు హృదయంలో ఏముందో కిందున్న దావీదు అదే ఆలోచన కలిగి ఉండేవాడు. అలాంటి ఆలోచనతో ఆరాధించాము. అలాంటి ఆలోచనతో ప్రార్థించడం లేదు. మన ప్రార్థనలంతా మనకు తెలిసి ఎలా ఉంటాయి. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో క్లుప్తంగా కొన్ని మాటలు మనం చూస్తాం. చూడండి, మొదటి ఆరాధన ఎలా ఉంది, వీళ్ళు చేసిన ఆరాధనని ఏం జరిగింది మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి. చూద్దాం రండి, మీకు తెలిసిన భాగమే. ఆదికాండం 4వ అధ్యాయం చదవండి. మొదటి వచనం, జెనసిస్ చాప్టర్ 4:1. గమనించండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను నేను. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. గమనించండి, వీళ్ళిద్దరూ ఎవరు? మొదటి జంట, లేక దేవుడు మొట్టమొదటిగా కలగజేసిన వారు. చాలాసార్లు మనము అద్భుతంగా, అంటే వీరి గురించి మనం చాలా వింటూనే వస్తాం. వీరు లేకుండా ఏ ప్రస్తావన ఉండదు. అలాంటి జంట ఈ జంట. వీళ్ళ వల్లనే
గొప్ప దేవుడు ఒక సృష్టిలో మానవుని మనుగడ ఆరంభం ఇక్కడే కనపడుతుంది. పాపాన్ని తీసుకొచ్చింది కూడా ఎవరు? వీళ్ళే. ఇంకోటి వీళ్ళ సృష్టిలో అంట నీకు నాకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటున్నాయి. ఇవాళ రేపు అన్ని రికార్డెడ్ ఉంటున్నాయి. కానీ ఆదామవ్వ ఏ రోజు పుట్టారంటే అసలు తల్లి గర్భం నుంచి పుట్టిన వ్యక్తులే కాదు. చాలా వింతగా ఉంటుంది వీళ్ళది. సో ఇలాంటి వ్యక్తులకు, ఇలాంటి కడుపున పుట్టినవారు ఎవరు? కయ్యూను, హేబేలు. కయ్యూను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. గమనించండి. అయితే ఏం జరిగింది వీళ్ళ విషయంలో, వీరు ఏం చేశారో చూద్దాం. దయతో చదవండి, 2వ వచనము మధ్య భాగంలో చదవండి. చాలు నేను మధ్య భాగంలో చూడండి. 2వ వచనంలో తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. అక్కడ పాయింట్. హేబేలు గొర్రెల కాపరి. తర్వాత ఏముంది? కయ్యూను భూమిని సేద్యపరిచేవాడు. ఇప్పుడు వీరిద్దరు అన్నదమ్ములు ఉంటున్నారు. వీరు తల్లి తండ్రి ఆదాము వల్ల మనకు అర్థమవుతుంది. వీరు ఇద్దరు అప్పట్లోనే ఇంకా వీరికి కొంత పని అప్పగించబడింది. అంతకుముందు ఆదాముకి ఏం పని లేదంటే యెహోవా దేవుడు వారికి ఇచ్చిన పని ఏంటంటే, అయ్యా ఈ విలాసవంతమైన చక్కని ఉద్యానవనం అనబడుతుంటే ఏదేంలో మీరు చక్కగా ఉండండి, సంతోషించండి. మీకు ఒక్కటే పని, ఆ ఒక్కటే పని ఏంటంటే నేను ప్రతిరోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు నాతో కాసేపు సహవాసం చేయండి, నాతో మాట్లాడండి, నాతో ముచ్చటించండి, నాతో కలిసి సంతోషించండి. నేను చేసిన సృష్టి మీకోసమే. ఈ సృష్టి యావత్తు దేవుడు చేసి ఎవరికి ఇచ్చాడో తెలుసా? మొత్తం చేసి ఎవరి చేతిలో పెట్టాడు? ఆదాము చేతిలోనే పెట్టాడు. దీన్ని బట్టి సంతోషించండి అని చెప్పాడు. దేవుడు వారి దగ్గర నుంచి రిటర్న్గా ఏం అడగలేదు. దేవుడు ఎక్కడ ఏం అడగలేదు. వాళ్ళకే దేవుడు ఇచ్చాడు, ఎదురెళ్ళి ఇచ్చాడు, అడగకపోయినా ఇచ్చాడు. ఆదాము అవ్వ నాకు ఇది కావాలని ఎక్కడ అడగలేదు. ఆదాము ఎప్పుడు నాకు అవ్వను కావాలని అడగలేదు. అవ్వ నాకు ఆదాము కావాలని ఎక్కడ అడగలేదు. అట్లాంటి ఏం కనపడవు బైబిల్లో. అయితే ఇప్పుడు ఇలాంటి వీరి కుటుంబంలో జన్మించినట్టు కయ్యూను, హేబేలు వీరింత పూర్వం ఎలాంటి పని అక్కడ ఏదైనా వనంలో ఏం లేదు. వారికి చక్కగా సంతోషంగా ఉండడం, ప్రభుని ఆరాధించడం, లేకపోతే ఆయన ప్రసన్నతను కలిగి ఉండడం, ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండడం, ఇదే ఉండేది. ఇప్పుడు కొత్త వృత్తులు వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయి తెలుసా? ఎప్పుడైతే వీరు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారో దేవుడు ఏం చేశాడు? భూమిని, నేలను ఏం చేశాడు? శపించాడు. శపించినప్పటి నుంచి భూమిలో నుండి ఆ ఒక సారం లోపల నుండి నీరు వచ్చేది పోయి ఇంకా వర్షం, ముళ్ళతొప్పలు, గచ్చ పొదలు, ఆ భూమి శపించబడిన సంగతి చూస్తాం. ఆ రోజు నుంచి వీరు పని చేయడం స్టార్ట్ చేశారు. ఈ పని చేసేదంటే వృత్తులు వచ్చినాయి. ఇప్పుడు రెండు ఆక్యుపేషన్స్ వచ్చినాయి. ఒక వృత్తి ఏమో హేబేలు వృత్తి ఏమో గొర్రెలను కాయడం వృత్తిలోకి వెళ్ళిపోయాడు, అంటే పశువుల కాపరికి వెళ్ళిపోయాడు, లేదా గొర్రెల కాపరికి వెళ్ళిపోయాడు. కయ్యూను పని ఏంటండి? ఏం పని? భూమిని అంటే ఇంకా ఒక వ్యవసాయదారుడిగా ఉంటున్నాడు. ఎవరు? ఫార్మింగ్ వర్క్ చేసుకుంటున్నాడు. ఎవరు? అన్న. అయితే వీళ్ళిద్దరూ కలిసి మొట్టమొదటిసారి బైబిల్ చరిత్రలో, లేక దేవుని యొక్క మరి పూర్వీకుల్లో మనం చూస్తూ వచ్చినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మొదటిసారిగా వీరు మొదటి ఆరాధన చేసిన వారిగా మనకు కనబడతారు. రండి, ఆదికాండము 4వ అధ్యాయం. ఆరాధన అంటే వాళ్ళు నోటితో చేసిందని కదా, వాళ్ళ అర్పణనే ఆరాధనగా చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చిన. తర్వాత చదవండి. హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చిన. తర్వాత యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. గమనించండి ఆ సంగతి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ ఒకటే తల్లిదండ్రులకు పుట్టినవారు, ఒక కుటుంబంలో ఉన్నవారు. ఇద్దరూ కలిసి ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఒక అర్పణ దేవుడికి ఒక ఆరాధన చేద్దామని వచ్చారు. ఇద్దరు వారి దగ్గర ఉన్నవి తీసుకొని వచ్చారు. దేవుడు ఎలా మాట రాయించు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అక్కడ రాయబడిన మాట మీరు చూడండి. దేవుడు అంటాడు, చూడండి 4వ వచనంలో చివరిలో మనం చూస్తూ వచ్చిన చివరిలో యెహోవా హేబేలును అతని అర్పణను. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన సంగతి ఏంటంటే ఫస్ట్ బిఫోర్ యాక్సెప్టింగ్ ద వర్షిప్ ఆర్ ఆఫరింగ్ ఆఫ్ సర్టెన్ పర్సన్ ఆర్ దిస్ మ్యాన్ ఆర్ సో కాల్డ్ హేబెల్, ఫస్ట్ గాడ్ యాక్సెప్టెడ్ హేబెల్. దేవుడు మొట్టమొదటిగా
ఆ ఏ వ్యక్తి అయితే ఆరాధనను కానీ అర్పణను కానీ తెచ్చేదాన్ని అంగీకరించే దానికి ముందు, నువ్వు తెచ్చిన దాన్ని దేవుడు అంగీకరించే ముందు మొదటిగా ఆ వ్యక్తిని అంగీకరించాల్సిన విధానం గమనిస్తున్నాం. అర్థమైందా? ఆ సంగతిని గమనించారో లేదో చూడండి. దేవుడు మొదటిగా నువ్వు తెచ్చిన దాన్ని తీసుకొని సంతోషపడలేదు. అక్కడ దేవుడు ఒక క్రమంగా రాయించాడు. ఆ ఒక ఆర్డర్ కనపడుతుంది, ఆ క్రమం కనపడుతుంది. దేవుడు 4వ వచనం చివరిలో చూడండి, యెహోవా హేబేలును, ఫస్ట్ హేబేలును అంగీకరించాడు. తర్వాత ఏం చేశాడు? అతని అర్పణను అంటే లక్ష్య పెట్టానంటే దేవుడు అంగీకరించాడు, గివెన్ ఇంపార్టెన్స్. తర్వాత చూడండి 5వ వచనానికి వచ్చేసరికి తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ అలానే రాయించాడు. కయ్యూను ఫస్ట్ లక్ష్య పెట్టలేదు, తర్వాత కయ్యూను తెచ్చిన అర్పణను కూడా లక్ష్య పెట్టలేదు. ఇది పాయింట్. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, డైలీ వీఆర్ వర్షిపింగ్ ఆర్ వీక్లీ వీఆర్ వర్షిపింగ్, ఎవ్రీ సండే వీఆర్ ఆఫరింగ్ అవర్ వర్షిప్. అయితే మనం ఆరాధించే యొక్క ఆరాధన దేవుడికి అంగీకారం ఉందా లేదా, దేవుని సంతోషపరిచే విధానం ఉందా లేదా? చాలాసార్లు మనము ఎలా అంటే యాంత్రికంగా అయిపోతున్నారు ఈ రోజుల్లో. మనం దేవుడు ఒక క్రమాన్ని కోరుకుంటున్నాడు. ఏమీ లేవు ఆ రోజుల్లో. మీరు గమనించండి, బైబిల్ లేదు వారి దగ్గర. గమనించండి ఆ విషయం. ఇలాంటి కూడికలు లేవు. ఎవరో వచ్చి పుల్పిట్ మీద ఇలా చెయ్యాలి, దేవుడు ఇలా రాయించాడు, ఇలా చెప్పాడు అని చెప్పేవారు వారికి లేరు. మనమైతే ఈ రోజుల్లో చాలా చెప్పగలం. మనకు ప్రతి వారిని పిలిచి ఒక్కొక్క సాక్ష్యం చెప్పమంటే అందరూ ఏం చెప్తామంటే, అయ్యా పూర్వం ఇలా ఉండేది, లేకపోతే హెబ్రోన్కి వెళ్ళినప్పుడు ఇలా ఉండేది, బక్సింగ్ గారి దినాల్లో ఇలా ఉండేది, మేము బైబిల్ చదివినప్పుడు. వారికి బైబిల్ లేదు. అలాంటి దైవజనుడు బక్సింగ్ గారు లాంటి వారు కానీ ఇంకా గొప్ప గొప్ప దైవం చాలామంది ఉన్నారు. అలాంటి వారు ఎవరు నేర్పించిన వారు లేరు. వారికి బైబిల్ పట్టణాలు లేవు, బైబిల్ తరగతులు లేవు, దేవుడి గురించి బోధించేవారు లేరు, దేవుడి గురించి నేర్పించేవారు లేరు. అలాంటప్పుడు దేవుడు చూడండి, మొట్టమొదటిసారిగా పాపం తెచ్చారు కదా అనుకోలేదు. మొదటిగా దేవుడు ఎవరిని అంగీకరించాడంటే హేబేలును అతని అర్పణను. కయ్యూనును అతని అర్పణను ఎందుకు అంగీకరించలేదో మనం చాలాసార్లు ఆలోచించాం. ఎందుకో తెలుసా? దేవుడు ఎలాంటి వాడు అంటే, ఇదంతా అంటే ఆర్డర్ రాయబడింది ఇలా, కానీ మనం మొదటిగా చూడాల్సిన విషయం సమూయేలు గ్రంథంలో రాయబడుతుంది, యెహోవా నీ అర్పణను అర్పించేవాడు కాదు. ఆయన నీ అర్పణను అంగీకరించే దానికంటే ఆయనకి కావాల్సింది ఏంటి? నీ హృదయం. ఆయన ఏం చూస్తూ వస్తాడంటే, హౌ ఈజ్ యువర్ హార్ట్? నీ హృదయం ఎలా ఉంది, ఎటువంటి హృదయముతో నువ్వు ఆరాధిస్తున్నావు. మీరంటే ఇదేంటన్నా అనుకుంటారేమో. చూడండి, ఆయన ఇదే కాదు, మనం ఏం చేసినా మన క్రియలన్నిటిని చూస్తున్న దేవుడు. లూకాసు వార్త 18వ అధ్యాయం త్వరగా చూడండి. లూక్ గాస్పుల్ చాప్టర్ 18 చదవండి. బహుశా 9th వర్స్ అనుకుంటా. చూడండి, ఆ మాట గమనించండి. దయతో తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో వారితో చెప్తున్నాడు ఆ మాట. వారితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఈ తరము మనుషుల వలనైనను, ఇతరుల మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అసలు ఆయన చేసిన ప్రేయర్ ఎవ్వరు చేయలేరు. ఎంత ఎక్సలెంట్ ప్రేయర్ అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఈ వ్యక్తి. ఎందుకు తెలుసా? ఆయన స్టార్టింగ్ చూడండి ఎంత బాగుందో చూసారా. పరిసయ్యుడు ఏం చేశాడంట? నిలబడి. ఒక పెద్ద ఆఫీసర్ దగ్గర వెళ్తే కూర్చోం మనం, టీచర్ గారు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే కూర్చోమంటే తప్ప, అది కూడా బాగా క్లోజ్ అయితే మంచి పేరుంటే కూర్చోండి పర్లేదు మేడం అంటే కూర్చోండి. ఇంకా ఒక చిన్న ఒక జడ్జి గారి దగ్గరికి వెళ్ళండి, ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే కూర్చోం. మనం ఏం చేస్తాం? చక్కగా నిలబడతాం. ఈయన ఏం చేశాడంటే, ఎవరండి? పరిసయ్యుడు ఏం చేశాడంట? ఏమని రాయబడింది బైబిల్లో చూడండి, చూసి చెప్పాలి. నిలబడి అంటే దేవునికి ఏం చేస్తున్నాడంటే ఆయన ఇవ్వాల్సిన మర్యాద, గౌరవం ఇస్తున్నాడు. చాలా మంచి పాయింట్ కదా ఇది, ఒప్పుకోవాల్సింది. బైబిల్లో ఏం రాయబడింది మనం ఒప్పుకోవాలి. రెండోదిగా చూడండి, ఆయన ఎంత చక్కగా దేవుని సంబోధిస్తున్నాడు చూడండి. దేవా అని పిలిచాడు. నేను విన్నాను, నేను చిన్నప్పుడు ఒక 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు కిటికీలోని చూసాను దైవజుడు బక్సింగ్ అని. ఆయన గురించి చెప్పడానికి నా వయసు సరిపోదు, నాకు పెద్దగా ఏం తెలియదు, కానీ విన్నాను. ఇలానే మన హెబ్రోన్ సహవాసాలు చెప్పేటప్పుడు
ఆయన అంట దైవజనుడు ఇట్లా మందిరంలోనికి వచ్చేటప్పుడు అంతా ఆరంభించబడి అంత స్టార్ట్ అయ్యి ఆయన వచ్చి ఆయనతో పాటు కొంతమంది పెద్దలు కూడా వచ్చి ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఆయన ఇట్లా పుల్పిట్ మీదకి వచ్చి లెట్ us బిగిన్ ఆర్ లెట్ us స్టార్ట్ ద ప్రేయర్ అని అని అనగానే టక్కుమని కళ్ళు మూసుకుంటారు. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, మా పిల్లవాడు అల్లరి చేస్తారు, అవి ఏమి ఉండేవి కదా ఆ రోజుల్లో. పిన్ డ్రాప్ సైలెంట్. ఆ మాటని ఒక్కసారి పరలోకం వైపు చూసి లవింగ్ అండ్ లివింగ్ హెవెన్లీ గ్రేషియస్ ఫాదర్ అని ఒక్కసారి ఆయన నేరు తెచ్చి పిలిస్తే అంట, ఆయన పక్కనున్న పెద్దలు లేకపోతే కొంతమంది అట్లా కళ్ళు తెరిచి చూసినట్టు అనిపిస్తే ఆకాశం తెరవబడి దూతల సమూహంతో దేవుడు దిగొచ్చేటట్టు అనిపించింది అంటే హెబ్రోన్లోకి. పుట్టి మాట కాదు ఇది. మన పూర్వీకులు దీన్ని చూశారు, చాలామంది ఉన్నారు అట్లా చెప్పినారు. ఆ ప్రసన్నతను, ఆ మహిమను చూశారు. ఒక్కసారి ఆయన నోరు తెరిచి దేవా మా మధ్యలోకి రా అంటే దేవుడు వెంటనే వచ్చేసేవాడంట. ఆ మాట అలా అంటే ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రార్థన అంటే నీతిమంతుల ప్రార్థన అంత శక్తివంతమైనది, బలమైనది. ఇప్పుడు ఈ వ్యక్తి పరిసయ్యుడు దేవా అని పిలుస్తున్నాడు. డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేటట్టే తన మాట కనపడుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు అయితే చదవండి 11వ వచనం. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఒక పట్టి ఉంది, ఒక లిస్ట్ ఉంది. మనం రాస్తాం కదా వంటకి ఏమేం కావాలో, అట్లా ఒక పట్టి ఉంది. బుక్ ప్రతిదానికి ఒక పట్టి ఉంటుంది, ఒక లిస్ట్ ఉంటుంది, ఒక ఆర్డర్ ఉంటుంది. దాని ప్రకారం చేసినట్టు ఆయన దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఏం లిస్ట్ అంటే, దేవా నేను ఎప్పుడు వ్యభిచారుల వలె లేను, వ్యభిచారం చేయలేదు. దేవా నేను ఎప్పుడు దొంగలతో లేను, దొంగతనం కూడా నేను చేయలేదు. దేవా నేను ఇంకా ఇతరుల మనుషులు అంటే ఇంకా వ్యభిచారం, దొంగతనానికి ఆ లిస్ట్ అంతా ఎందుకు చెప్పడం, ఇతరులు ఏ మనుషులైనా అంటే దేవుని దృష్టిలో పాపముగా ఎంచబడి ఆ పాపాన్ని జరిగిస్తున్నట్టు మనుషుల వల్ల నేను లేను అంటున్నాడు ఆయన. ఇంకేమంటాడు చూడండి, లాస్ట్లో అందరిని వదిలిపెట్టకుండా ఒకరిని అందరినీ లెక్కేసుకుంటూ పాప సుంకర్ని కూడా వదిలిపెట్టలేదు. సుంకర్ ఎక్కడున్నాడు? ఈయనేమో లోపల దేవాలయంలోకి వస్తే సుంకర్ బయట ఉన్నాడు. సుంకర్ నాకు తెలిసి ఇంకా దేవాలయంలోకి కూడా రాలేదు. సుంకర్ ఎక్కడో బయట కనపడుతున్నాడు. పరిసయ్యుడు అంటే నిష్ట కలిగినట్టు వాడు, అన్నింటినీ పాటించేవాడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు, దేవుడు అంటే తెలిసినవాడు, భయభక్తులు కలిగినట్టు వాడు, దేవుడు వాక్యాన్ని బోధించగలిగిన సామర్థ్యం కలిగినట్టు వాడు. ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, ప్రభా నేను ఆ వ్యక్తి వల్ల లేను, ఈ అమ్మాయిలాగా లేను, ఈ అబ్బాయిలాగా లేను, నేను చాలా చక్కగా ఉన్నా, నిష్టగున్నా, నాలాగా ఎవరు ఆరాధించరు, ప్రార్థించరు, నాలాగా ఎవరు మందిరానికి రాను, నేను ఎంతో బాగున్నాను ప్రభా, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. స్తుతించడమే కాదు కృతజ్ఞత చెల్లించాడంట. ఎందుకు తెలుసా? నన్ను అట్లా ఉంచావు నువ్వు. ఎందుకు తెలుసా? నన్ను పరిశుడికి చేసావు, నన్ను పెద్దగా చేసావు, నన్ను సేవకుడికి చేసావు, నన్ను పాటలు పాడేవాడు చేసావు, నాకు సండే స్కూల్ ఇచ్చావు అని స్తుతిస్తున్నాడు. ఎవరు? పరిసయ్యుడు అని. పాపం ఎక్కడో ఉన్నాడు మూలకి. ఎవరు? సుంకరిని కూడా వదలలేదు ఆయన. ఏం చేశాడు? అక్కడ రాయబడింది చూడండి 11వ వచనంలో, ఈ సుంకరి వలనైనను అలా లేను ప్రభా, నేను అలా లేనందుకు నీకేం చేస్తున్నాను, నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. తర్వాత చూడండి ఆయన ఇప్పుడేమో ఆయన ప్రార్థన, ఆయన దేవుడికి కృతజ్ఞత ఎందుకు చెల్లిస్తున్నాడో చెప్పాడు. 12వ వచనం చదవండి అన్న. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను. ఆ మాట జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉన్న వారిలో మనము వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నామో? ఇవాళ రేపు అది దేవుడికి, అది ఆత్మతో సత్యంతో అంటే ఉన్నది కావాలి దేవుడికి, ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. ఓకే, ఈ మధ్య ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మన ఫాస్టింగ్స్ ఏమి ఉండట్లేదు. ఓకే, సరే, ఇక్కడున్న పరిసయ్యుడు మనలా కాదు సుమా. మనం నెలకోసారి పెడితే కూడికలు రావడానికి ఆల్ నైట్ ప్రేయర్, హాఫ్ నైట్ ప్రేయర్, జనరల్ ఫాస్టింగ్ ప్రేయర్కో చాలా రీజన్స్ చెప్తాం. నిజమే అయి ఉండొచ్చు, నువ్వు బిజీ అయి ఉండొచ్చు. దేవుడు బిజీ అయిపోతే నేను ఆ పరిస్థితి ఏంటి? అయితే ఈ వ్యక్తి ఏమంటాడంటే, ఆయన ఇది రియల్గా బైబిల్లో రాయబడింది, దేవుడే చెప్పిస్తున్నాడు, నిజమే. ఆ వ్యక్తి అయి పాటిస్తున్నాడు. ఏమంటున్నాడంటే వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటాడంట? 2 times, నాట్ ఎ జోక్. నెక్స్ట్ ఏమంటున్నాడంటే చూడండి, నా సంపాదన అంతటిలో 10వ వంతు తూచా తప్పకుండా ఆయన 10th పార్ట్ని అంటే 10వ భాగాన్ని తెచ్చి ఎక్కడిస్తాడంట? దేవుడు ఇంటిలో ఇచ్చేవాడు. ఇలాంటి సాక్ష్యం మనకి ఇంకెక్కడ అంటే నిజంగా ఒప్పుకోవాల్సింది అంటే
ఆయన చెప్తున్న దాన్ని బట్టి దేవుడు కూడా ఒప్పుకుంటాడు. ఆయన ఎక్కడా వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఏ మూర్ఖప్పని చేయలేదు, ఏ అపవిత్రత కలిగి ఉండలేదు. ఆయన దేవునికి సరిగా దేవుని కలిగి ఉన్నాడు. ఆయన ఆరాధన కానీ, ఆయన క్రమం కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కానీ దేవుడు హిడెన్ థింగ్ చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ చేసి ఆయన ఏం చేస్తున్నాడంటే 10వ వంతు చెల్లించడం, తనలో తాను ఏం చేశాడంట, ప్రార్థించుచు ఏమన్నాడండి అక్కడ, గమనించండి ఆ మాట. ఆయన బయటికి అన్నాడా, మళ్ళాగా యేసునామములో అర్పిస్తున్నాను అన్నాడా, తనలో తాను అనుకున్నాడా? తనలో తాను అనుకున్నాడు. తనలో తాను అనుకుంటే ఎవరికి వినపడిందో తెలుసా? అది పైనున్న, అంటే దీన్ని బట్టి మనకు అర్థమవలసింది ఏంటో తెలుసా? దేవుడికి నీ హృదయం చాలా తేట తెల్లంగా కనపడుతుంది. నువ్వు ఏమనుకుంటున్నావో, నెక్స్ట్ ఏం ఆలోచిస్తావో, యెహోవాని నా నోటికి రాకమునిపే నువ్వు దాన్ని సంపూర్ణంగా ఎరిగి ఉన్నావు అంటాడు కీర్తనకారుడు. దేవుడు నీ హృదయాన్ని ఎరిగి ఉంటున్నాడు. ఇంక కిందకు వస్తే మనం ఇంకా టైం లేదు, ఆయన గురించి మనం చూడలేం. సుంకరి అయితే చూడండి, సుంకరి ఇక్కడికి వస్తాం 13 వచ్చిన. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఫస్ట్ ఏం చేశాడు? దూరం ఎందుకు చెప్పండి? దూరం ఎప్పుడు వస్తుందో తెలుసా? మొదటిగా పైనున్న వ్యక్తి నీకంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటే, నీకంటే ఎంతో గొప్పవాడైతే, ఒక రాజు అయితే, ఒక గొప్ప స్థానంలో ఉంటే, నువ్వు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి ఏం చేస్తావు? ఆలోచిస్తావు. పరిశుద్ధుడైతే వెళ్ళడానికి ఆలోచిస్తావు. నీకంటే పెద్దవాడైతే ఆలోచిస్తావు. నెక్స్ట్ దూరంగా ఎప్పుడు ఉంటామంటే, మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు, మనలో ఏదైనా లోపం ఉన్నప్పుడు వి మెయింటైన్ ద డిస్టెన్స్. ఆదామవ్వ పాపం చేసినప్పుడు ప్రతిరోజు కలవడానికి వారు సిగ్గుపడకుండా దేవుని దగ్గరికి పిలవగానే వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే తినకూడదన్న పండు తిన్నారో ఒక్కసారిగా దేవుడు పిలవగానే ఆ పిలుపు వినపడుతుంది, కానీ మనుషులు కనపడట్లేదు. ఎక్కడున్నారు? ఎక్కడో దూరంగా పోయి దాక్కున్నారు. ఎందుకు? పాపం చేశారు, దేవుడు చేయకూడదని చేశారు. ఇప్పుడు ఈ యొక్క సుంకరి పని ఎలా ఉందంటే దూరంగా నిలబడ్డాడు. ఎందుకంటే సుంకరి అంటేనే సుంకాన్ని తీసుకునేవాడు, ట్యాక్స్ తీసుకునేవాడు, పన్ను తీసుకునేవాడు. జక్కయ్య గురించి తెలుసు కదా, ఆయన రూపాయి తీసుకోయి అంటే ఎంత తీసుకునేవాడు? 4 రూపాయలు తీసుకునేవాడు. సరిగా జీవితం లేదు, తప్పుడు విధానంలో బ్రతుకుతూ వచ్చాడు. ఇప్పుడు ఈ వ్యక్తి గురించి ఆయన తీసుకున్నాలో లేదో దేవుడు చెప్పలేదు, కానీ ఆయన సుంకరి అంటే అక్కడ అర్థమైపోయి పన్నులు తీసుకునేవాడు కాబట్టి ఆయన జీవితంలో ఎన్ని పొరపాటును తెలియదానికి అర్థమైపోయింది, నేను సరైన వ్యక్తిని కాదు, దేవుడిని నేను ఎదుర్కోలేకపోతున్నాను, నా దగ్గర ధైర్యం లేదు, నా మనసు చెడిపోయింది, దేవుడు కోరుకున్నట్టు ఆ పరిశుద్ధత నాలో లేదు అని దూరంగా నిలబడి ఒక్కటే ఒక మాట చెప్పాడు. చూడండి 13వ వచనం. అయితే సుంకర్ దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా ఏమంటాడు? పాపినైనా నన్ను కరుణించుమని పలికాడు. ఆయన అనుకోలేదు, లోపల ఎవరితో పోల్చలేదు, తన గురించి గొప్పగా చెప్పుకోలేదు. కానీ దేవుడు ఎవరు నీతిమంతుగా ఎంచాడు? సుంకర్నే. సుంకర్లో అన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి, చేయాల్సిన తప్పులన్నీ చేసి ఉన్నాడేమో తెలియదు, కానీ ఈయనను అంగీకరించి ఆయన అంగీకరించకపోవడం ఏంటి? దేవుడు హృదయమును అంతరంగమును తేటగా చూస్తున్నాడు. దేవుడు తగ్గింపును కోరేవాడు, దేవుడు వినయాన్ని కోరేవాడు, దేవుడు ఉన్నట్టు మరి ఒప్పుకునేవాడిని, పశ్చాత్తాపడేవాడిని కోరేవాడు. అయితే ఈ భాగం నేను ఎందుకు చెప్తూ వచ్చానంటే, ఈ యొక్క కయ్యోను హేబేలు ఉన్న పరిస్థితిని చూస్తూ వచ్చినట్లు వీళ్ళిద్దరూ కలిసి దేవునికి అర్పణ తీసుకొచ్చారు. ఒకరేమో గొర్రెలు కాపరిగా ఉంటున్నాడు, ఒకరేమో భూమిని సేతులు పరిచేవాడు ఉంటున్నాడు. హేబేలును అతని అర్పణ అర్పిస్తే దేవుడు అంగీకరించాడంట, కయ్యోను అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? ఆర్డర్ ఇట్లా రాశాడు కాబట్టి. దాన్ని ఇప్పుడు మన పాయింట్లోకి వస్తాం. అంటే దేవుడు చెప్పింది ఏంటి? కయ్యోను మనస్సు దేవుడు ఎరుగున్నాడు. అది పాయింట్ అక్కడ గమనించండి. కయ్యూను మనసు దేవుడు ఎరుగున్నాడు, హేబేలు మనసును కూడా ఎరుగున్నాడు. ఇద్దరు హృదయాలు దేవుడు ఎదురుగా చూస్తున్నాడు. కయ్యూను మనసులో ఏముంది? ఒక 5 నిమిషాలు చూసి ముగిచ్చేస్తాం. రండి, ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం చదవండి, 5వ వచనం. గమనించండి జాగ్రత్తగా. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఆయన అంటే ఎవరు? దేవుడు లక్ష్య పెట్టలేదు, వద్దన్నాడు, లేక తృణీకరించాడు, సంతోషపడలేదు. తర్వాత కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. చాలు, ఒక మాట గమనించండి. కయ్యూను ఎలాంటి వ్యక్తి అంటే, కయ్యూను అక్కడ కయ్యూన్ని మనం ఆలోచిస్తుంటే నథింగ్, ఏం మాట్లాడద్దు మా బాయ్స్, ఎక్కడ కూడా పోల్చడానికి లేదు కయ్యూని జీవితం. అంటే ఒక యోగ్యత చూపియండి అంటే ఏమీ లేని వ్యక్తి. ఎవరితో నేను చెప్తానంటే చూడండి, మన మహారాజు అయినట్టు దావీదు అంటున్నాడు.
దేవుడి కొరకు దేవుడు ఎన్ని సర్టిఫికేట్స్ ఇచ్చి ఆయనకి ఎన్నో మంచి పేర్లు ఉన్నాయి. మనం చెప్తుంటాం, చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలు కూడా చెప్తారు. దావీదు ఎవరంటే గొల్యాతును చంపిన గొప్ప వీరుడు. దావీదు ఎవరు? కీర్తనకారుడు. దావీదు ఎవరు? ప్రార్థనాపరుడు. దావీదు ఎవరు? స్తుతించే వ్యక్తి. దావీదు ఎవరు? మహారాజు. అట్లా ఎన్నైనా చెప్పొచ్చు. అలా మనం చిన్నపిల్లల నుంచి లాస్ట్లో ఒకరిని వరుసగా నిలబెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి దావీదు ఎవరు ప్రభు అంటే దేవుడు సింపుల్గా ఏమంటాడు, నా హృదయానుసారుడు అని దేవుడే చెప్పాడు. ఇంక దేవుడు చెప్పాక కాదనకపోవడానికి ఏం లేదు. నువ్వు నేను కాదని నడవదు అది. అలాంటి దేవుడే చూసి చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఇలాంటి దావీదుకి దేవుడు ఏం చేశాడంటే, దావీదు ఒక ఆశ ఏంటో తెలుసా? నేను గొర్రెలు కాసుకుండే పశువుల పాకలో ఉన్నప్పుడు ఒకసారి నన్ను అభిషేకించాలని, నన్ను రాజుగా చేయాలని సమూయేలు అనే ప్రవక్త వచ్చినప్పుడు సొంత తండ్రి అడిగే వరకు చెప్పలేదు దావీదు పేరు. ఇంకా ఎవరైనా ఉన్నారా అనే వరకు చెప్పలేదు. మామూలుగా మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు నేను ఇప్పుడు జానన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను నిన్న, లేకపోతే ఈరోజు ఉన్నాను, వెళ్ళంగానే ఏమంటే అన్న ఎట్లా మీ ఫ్యామిలీ ఎంతమంది అన్నా అంటే ఏం చెప్తారు? అన్న నాకు 2 పిల్లలు. ఓకే, ఏం చదువుతున్నారు? ఇప్పుడు మా ఇంటికి వచ్చారనుకోండి మీరు ఎవరైనా, బ్రదర్ మీ ఇంట్లో ఎంతమంది, ఎట్లా అంటే అన్న నాకు ఈ కుటుంబం 2 పిల్లలు. సమూయేలు దగ్గర అట్లా జరగలేదు. దావీదు దగ్గర అరే రాజుని చేయడానికి కోసం మీ పిల్లలందరూ తీసుకురా అంటే యెషయా చెప్పలే, సచ్చినా చెప్పలే, అడగాల్సి వచ్చింది. ఎందుకు తెలుసా? దేవుడు ఒక పక్క చెప్తున్నాడు, ఈయన కాదు, ఈ వ్యక్తి కాదు. అరే దేవుడు పొరపాటు పడుతున్నాడా, నేను పొరపాటు పడుతున్నా? సమూయేలు మామూలు ఆషామాషి ప్రవక్త కాదు. దాను మొదలుకొని బెర్షెబా వరకు ఆయన మాటల్లో ఏది కూడా తప్పిపోలేదు, అన్నీ స్థిరపరచబడ్డాయి. ఆయన గొప్ప నాయకుడిగా, న్యాయాధిపతిగా, ప్రవక్తగా చేశాడు. గొప్ప కార్యాలు ప్రసిపాయంలోనే ఏమీ తెలియని వయసులోనే దేవుడు సమూయేలుతో కూర్చొని మాట్లాడేవాడు. దేవుడు చెయ్యబోయే సమూయేలుకి చెప్పాడు. ఆయన మాటలా అలాంటి ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ సమూయేలుకి అర్థం కావట్లేదు దేవుడు ఎవరిని కోరుకున్నాడో. అడగాల్సి వచ్చింది ఏమని, ఇంకా ఎవరైనా ఉన్నారా? అప్పుడు వరకు చెప్పాలి. అంటే ఎంత తీసేయబడినట్టుగా కనపడుతున్నాడు దావీదు. అలాంటి దావీదుని దేవుడు ఉన్నతంగా ఇచ్చి సింహాసనం మీద కూర్చొని పెడితే దావీదుకు అనిపించింది, అయ్యో నా జీవితం ఏం పాటిది, నేను ఎలాంటి వాడిని, బ్రతికేంది, నాకేం క్వాలిటీ ఉంది, నాకేం క్వాలిఫికేషన్ ఉంది, నేను ఎంత తృణీకరించబడిన వాడిని, నేను ఒకప్పుడు పశువుల్లో వాటెంబడి తిరుగుతుండేవాడిని, అయినా దేవుడు నన్ను మర్చిపోలేదే, దేవుడు నన్ను హెచ్చించాడే, దేవుడు నాకు సింహాసనం ఇచ్చాడే, దేవుడు నాకు ఈ రక్షణ ఇచ్చాడని ఎంతో సంతోషపడుతూ ఒకరోజు అనిపించింది, నేను ఇట్లాంటి భవనంలో ఇంత మంచి ప్యాలెస్లో ఉంటాను, దేవుడికి ఏం కట్టాలి, ఏం కట్టాలండి, ఒక మందిరం కట్టాలని ఒక ఆశ పుట్టింది. ఆ ఆశ ఎందుకు కలిగిందో తెలుసా? దావీదుకే అసలు ఏమీ పనికిరాని నన్నే దేవుడు ఇక్కడ తీసుకొచ్చి అన్నీ ఇస్తే, అన్నీ ఉన్న దేవుడు, సృష్టికర్తనే దేవుడు, నిజమైన దేవుడు, వాస్తవమైన దేవుడు, ఈ దేవుడికి ఏది లేకుండా పోయిందే, మనుషులు ఆరాధించడానికి స్థలం లేకుండా పోయిందే, ఆయనకంటూ ఒక మందిరం ఉండాలి అని ఆలోచించాడు. ఎవరు? దావీదు. అయితే అంతా అయిపోయిన తర్వాత దేవుడు అప్పుడు ఏమనలే, ఆలోచించినప్పుడు అన్ని సమకూర్చినప్పుడు అప్పుడు ఏమనలే, ఇటుకలు తెచ్చినప్పుడు మనమే ఉంటాం, ఈ మందిరం కడుతున్నాను అనుకోండి, దీన్ని పెద్దగా చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక ₹1,00,000 ఇస్తాను, జానన్న ఒక 50,000 ఇస్తాడు, అక్కడ ఉన్న నవీన్ అన్న ఒక 2 లక్షలు ఇస్తాడు, అంతా తెచ్చాను, సిమెంట్ అంటాను, ఇంకోటి అంతా తెచ్చిన తర్వాత కట్టేటప్పుడు బ్రదర్ మీరు ఇచ్చారు కానీ మీ పేరు ఎక్కడ చెప్పొద్దు, అయినా మీరు కట్టనవసరం లేదండి, మీరు వెనక్కి తీసుకోండి అని ఒక మాట అన్నారనుకోండి, ఇంకా అయిపోయింది. దాన్ని కట్టనిస్తాం మనం, కట్టనిస్తాను నేను, నా పేరు రాకపోతే కట్టనిస్తానా, లేకపోతే నా గురించి చెప్పకపోతే అది చేస్తానా? అట్లా వాస్తవంగా ప్రాక్టికల్గా కట్టే దగ్గర తర్వాత చిన్న పాటకు పిలవకపోతే, ప్రార్థన అయిపోతే ఆడ తెలుస్తే మన ఒరిజినాలిటీ. ఇక్కడే కదా, ఎక్కడైనా అంతే ఉంది. మందిరం కట్టే సంగతి దేవుడు ఎరుగు. చిన్న వాటికి మనం చాలాసార్లు ఎంతో నొచ్చుకుంటాం. అయితే ఈ యొక్క దావీదుకి దేవుడు ఏమన్నాడంటే, నీవు నా మందిరమును కట్టొద్దు. అప్పుడు ఆయన ఎంత మొహం చిన్నబుచ్చుకోవాలండి? చిన్నబుచ్చుకున్నాడా? దేవుని వదిలిపెట్టాడా? ఇప్పుడు ఈ కయ్యూను చేసిన పని ఏంటో తెలుసా? కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చింది. ఇప్పుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు అనే బాధ కాదు కయ్యూనికి, నన్ను లక్ష్య పెట్టలేదు అంతే, దట్స్ ఇట్. దేవుడిదే తప్పు, నాది కాదు. ఎందుకు లక్ష్య పెట్టలేదు? ఆయన లక్ష్య పెట్టలేదు. నేను తెచ్చా బాగానే, దుంపలు తెచ్చా, చిక్కుడుకాయలు తెచ్చా, ఎర్రగడ్డలు అన్నీ తెచ్చా, ఆయన లక్ష్య పెట్టలేదు, ఆయన పొరపాటు ఇది అన్నట్టుగా ఉంది. కానీ అసలు నన్ను దేవుడు ఎందుకు అంగీకరించిన, నాలో ఏం లోపము, నేను చేసిన పొరపాటు ఏంటి అని ఆలోచించుకోవడం లేదు. ఏం చేశాడంట? ఆయనకి ఏమొచ్చింది? ఎమ్మటే కోపం వచ్చింది. కోపం అనే మాట కూడా ఫస్ట్ టైం ఇక్కడే కనపడుతుంది. తర్వాత ఏమొచ్చింది? ముఖాన్ని ఏం చేశాడు? అది మనందరికీ తెలిసిందే కదా, ముఖం చిన్నగా తెలుసుగా, దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా?
ముఖం చిన్నపుచ్చుకోవడం అంత ఎక్స్పీరియన్స్ ఉంది, మనందరికీ తెలుసు మొహం చిన్నపుచ్చుకోవడం అంటే. ఓకే, ఎవరు ఈ కోపము, ఈ తాపము, ఈ యొక్క మొహం చిన్నపుచ్చుకునేది అంతా ఈయన ఎవరితో చేస్తున్నాడు తెలుసా? దేవునితో చేస్తున్నాడు. దేవుడు తన హృదయాన్ని చూస్తూ వస్తున్నాడు. స్వతహాగా బయట కనపడడానికి అర్పణలు తెచ్చుడు అంతా బాగానే కనపడుతున్నాడు, కానీ హృదయం అంతా కోపంతో నింపబడింది. దేవుడి మీదనే అలిగే వాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు. ఒకరున్నారు సేవకుడు కొడుకే, ఆయనకి మొత్తం చేసి అన్నీ చేసాడు, లాస్ట్ జాబ్ రాలేదంట. అప్పుడు అంటాడు, ఏం చేశాడు అన్న దేవుడు, నాకు దేవుడు ఏమి ఇచ్చాడన్నా అని మందిరానికి రావడం మానేశాడు. నీకు తల్లిదండ్రులు ఇచ్చి, మీ తల్లిదండ్రులు నీకు చదువు చెప్పించి, వారికి దేవుడు సదుపాయం ఇచ్చి, డబ్బులు ఇచ్చి, నీకు స్కూల్ ఇచ్చి, అన్నీ ఇచ్చి, నువ్వు సరిగ్గా చదవక నువ్వు ఫెయిల్ అయ్యి దేవుడి మీద నెడితే ఎట్లా? అట్లా చాలామంది, ఆమె అంతే చేస్తుంది కదా. నయోమి ఏమంటది? వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయింది, దేవుడిని ఏం అడగలేదు, దేవుని చిత్తం ఏం కనుక్కోలేదు, వెళ్ళిపోయింది మోయాబుకి. అంత అయిపోయిన తర్వాత అంటది, యెహోవా నాకు కీడు కలుగు చేశాడంటది, లేకపోతే నన్ను రిక్తులాలుగా చేశాడంట. దేవుడు ఏమని చెప్పాడు వెళ్ళమని? దేవుడు ఏమైనా పంపించాడు వెళ్ళమని? ఎక్కడ లేదు. చేసేదంతా మనమే. నాకు ఇష్టం ఉన్నట్టుగా నేను చేస్తాను. చేసినప్పుడు ఏదైనా పొరపాటు అయితే ఎవరి మీద నెడతాను? దేవా, అప్పుడు వచ్చి నువ్వు కాపాడాలి కదా, అప్పుడు వచ్చి తప్పియాలి కదా. కయ్యూని వర్షన్ అలానే ఉంటుంది, కయ్యూని విధానం అలానే ఉంది. మనం ముందుకెళ్ళిపోతాం చూడండి. ఇంకొక ముందుకెళ్తే ముఖం చిన్నబుచ్చుకున్నాడంట. యెహోవా ఆ కయ్యూనితో నీ కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీ సత్క్రియ చేసినడలా తలెత్తుకొనవా? సత్క్రియ. ఇప్పుడు ఆయనలో ఇంకోటి ఏం కనపడుతుంది తెలుసా? మంచి పనులు చేసేవాడు కాదు ఎవరు? కయ్యూను. సత్క్రియ అంటే మంచి క్రియలు అంటే సింపుల్. దానికి ఇంకా దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంది. తర్వాత చూడండి, దాని తర్వాత ముందుకెళ్ళిపోతాం. 8వ వచనానికి వస్తాం. కయ్యూను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అంతే. ఏం చేశాడు? కయ్యూను హృదయం ఎలాంటిది తెలుసా? ఓర్వలేని హృదయం, చాలా డేంజరస్. ఇది అసూయపడే హృదయం. దేవుడు హేబేలును అంగీకరించాడని, హేబేలు అర్పణను అంగీకరించాడు, మనస్సులో పెట్టుకున్నాడు. ఏంది? ఒక విత్తనం వేసుకున్నాడు, అసూయ అనే విత్తనం నాటుకున్నాడు, పెద్ద వృక్షం అయిపోయి ఇప్పుడు దాని ఫలాన్ని బయటకు తీస్తున్నాడు. ఏంటంటే, అరే ఎవరు ఈ హేబేలు అంటే తమ్ముడే, సొంత తమ్ముడిది, నీ ఇంటిలో అర్పణ అర్పించబడింది నీకే కదా అని అది లేదు ఆయనకి. ఆయన ఏం చేస్తున్నాడు అంటే, అరే దేవుడు వీడిది అంగీకరించాడు, నాది అంగీకరించలే. అక్కడ ఎందుకు అంగీకరించలేదు, ఏం మాటలు లేవు. మాట్లాడుతూ ఏం మాటలు సంభాషణ జరిగిందో తెలియదు. తమ్ముడి మీద పడి ఏం చేశాడు? చంపేశాడు. కయ్యూను ఇప్పుడు ఎవరో తెలుసా? కోపే కాదు, మొహం చిన్నపుచ్చుకుని అలిగే వ్యక్తే కాదు, ఎవరు సత్క్రియలు చేయని వ్యక్తే కాదు, ఎవరు అసూయపరుడే కాదు, ఇంకెవరు? హంతకుడు. ఎవరు? నరహంతకుడు. చూసారా ఎన్ని బయటకు వస్తున్నాయో. తర్వాత ముందుకెళ్ళిపోదాం తొందరగా. 4వ అధ్యాయము 9వ వచనం చదవనక. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు, నేను చంపింది ఎవరండి? మొత్తం అప్పుడు భూమి మీద ఎంతమంది ఉన్నారు? 4. దేవుడు దొరకరా? ఎంతమంది ఉన్నారు? మొత్తం 4. వాళ్ళు మొత్తం ఒకటే ఫ్యామిలీ వాళ్ళు, నాన్న, అమ్మ, ఆదాము, అవ్వ, కయ్యూను, హేబేలు. దాంట్లో ఒకరిని చంపేశాడు. 3 ఉన్నారు. 3లో దేవుడు డైరెక్ట్గా వచ్చాడు. ఎవరి దగ్గరికి రావాలి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు? అయ్యా, మీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అన్నాడు. కనీసం ఆదాము, అవ్వ ఏం చెప్పారంటే, ఆదామా నువ్వెక్కడా అంటే, అయ్యా నీ స్వరం విన్నప్పుడు మాకు భయము కలిగి మేము పొదల చాటున దాచుకున్నాను అదన్నా చెప్పాడు. సగమన్నా నిజం చెప్పాడు. ఈయనేం చెప్తున్నాడంటే, నేను ఎరగను అంటే ఏం చేశాడు? ఇప్పుడు ఆయనకేమి ఇవ్వచ్చు మనం? ఆయన అబద్ధికుడు. ఎవరికి చెప్తున్నాడు తెలుసు అబద్ధము? దేవుడికే చెప్తున్నాడు. తర్వాత చూడండి, అది చెప్పింది కాక నా తమ్మునికి నేను కావలివాడునంటే, మనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే తెలుగులో అడిగితే ఇంగ్లీష్లో చెప్తాను, ఇంగ్లీష్ అడుగుతా. కావలివాడు అంటే వాచ్మెన్, ఒకవేళ వాచ్మెన్ అంటే కావలివాడు. అది కరెక్టే, అది పదం మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఆయన పని ఏంటో, కావలివాడు పని ఏంటో తెలుసా?
ఎవరు వస్తున్నాడు, ఎవరు పోతున్నారు, ఏంది, నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే. ఇప్పుడు నేనేమంటాడంటే, అంటే ఇంకా నా తమ్ముడు ఎక్కడ పోతున్నాడు, ఎక్కడికి నుంచి వస్తున్నాడు అన్నీ నేను ఏమైనా చూసేట్టున్నా, నేనేమైనా వాడన్నా, లేకపోతే హాస్టల్ పిల్లలకి అర్థమవుతుంది కదా, నేనేమైనా వాడన్నా, వాళ్ళకి నేనేమైనా కావాలి వాడినా అని ఎవరిని అడుగుతున్నాడు, ఎవరికి చెప్తున్నాడండి? ఎన్ని రీజన్స్ ఉన్నాయి చూడండి. ఇంక ఇక్కడి నుంచి మన కొత్త నిబంధనలకు వస్తే, కయ్యోను వంటి భ్రష్టుడు అంటే ఇంక వాడు దేనికి పనికిరాడు, ఆత్మీయంగా క్షీణత కలిగిన వాడు, దేవునికి ఉపయోగపడినట్టు వ్యక్తి. ఇంకా ఒక మాట ఏం రాయబడింది తెలుసా, వీటితో వదిలిపెట్టలేదు. కయ్యూని గురించి ఏం చెప్పండి? వ్యభిచారిగా ఉన్నాడు. కానీ హేబేలు విశ్వాసమును బట్టి దేవునికి ఏం చేశాడు? అర్పణ. ఈ ఉదయకాల సమయంలో నేను ఎంత ఆరాధిస్తున్నామా, ఎన్నిసార్లు ఆరాధిస్తున్నావు, దట్ ఈస్ నాట్ పాయింట్. ఫస్ట్ థింగ్, నీ దేవుడిని నువ్వు ఎరుగుంటున్నావా? ఈ దేవుడిని ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యం. ఆత్మ అంటే నీలో ఆ ఒక రక్షణ అనే ఆ కార్యం జరిగిందా? ఆ రక్షణ కార్యం జరిగితే మౌనంగా ఉండొద్దు. రెండవది సత్యము. యేసుప్రభువారు ఏమైనాడు? నేనే మార్గమును సత్యమును జీవం. ఇక్కడ 2 ఎంత? 4 అని చెప్తాను. ఏ స్కూల్లో అని అది చెప్తాను. మీ సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ ఏ సిలబస్ అని అదే. అమెరికాకి పోయిన తర్వాత నేను 50,000 టికెట్ పెట్టుకుని ఫ్లైట్లో వెళ్ళాను కాబట్టి 2 6 అవుతాయా ఏంది? అవ్వవు. ఎక్కడైనా 2 సత్యం అనేది మారదు, అది ఎప్పుడు అలానే ఉంటుంది. అయితే యేసుప్రభువారు సత్యమైన దేవుడు ఏమంటారంటే, నన్ను ఆరాధించేవారు నీలో సత్యం కలిగి ఉండాలి. నన్ను ఎరిగి ఉంటే యథార్థంగా ఆరాధించు. నువ్వు తప్పులు చేస్తూ, పొరపాటు చేస్తూ, నీ హృదయం మంచి లేకుండా కోపగించుకుంటూ, నీకు మంచి చెప్తే వినకుండా ముఖం చిన్నగుచ్చుకుంటూ, నువ్వు హంతకుడిగా రకరకాల ద్వేషం కలిగి అసూయపడితే అన్నీ మనసులో పెట్టుకొని వచ్చి, ప్రభువా నా హృదయార్పణ నీకు అర్పిస్తున్నానంటే దేవుడు అంగీకరిస్తాడా? ఒకసారి మనం సరిదిద్దుకొని సరిచూసుకొని, ప్రభా నన్ను హేబేలు వంటి మనస్సు నాకు అనుగ్రహించి. హేబేలు ఏం చేయలేదు, ఉన్న దాంట్లో బెస్ట్ తీసుకొచ్చాడు. ఆయనకి గొర్రెలు ఉన్నాయండి. ఎవరు చెప్పారు ఆయనకి తొలిచూలేదు? తొలిచూలు అంటే సంవత్సరం లోపువి, క్రొవ్వినవి. వెతికాడు, కష్టపడ్డాడు, ఒక్క మచ్చ డాగు లేకుండా చూసుకున్నాడు. దేవుడు ఎక్కడ ఏం చెప్పినట్లేదు, అది ఎవరు నేర్పించారో తెలియదు. కానీ వాటన్నింటినీ తూచా తప్పకుండా పాటించి బెస్ట్. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, తినేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు మనం బెస్ట్ మనకు ఉండాలనుకుంటాం, బెస్ట్ ఎవరికి ఇవ్వము. చూడండి, ఎంతో నా బెస్ట్ ఫ్రెండ్ ఒక్కడే ఉంటాడు, నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంటే అబద్ధం చెప్పినట్టే. బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు? ఒకరే ఉంటారు. నీకు 100 మంది ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఒకడే ఉంటాడు. యేసుప్రభు వారికి 12 మంది శిష్యులు ఉంటే, ఆయనకు అత్యంత దగ్గరగా ఉన్న శిష్యులు కూడా ఉన్నారా లేదా? ఎవరున్నారు? యోహాను ఉన్నాడు. అట్లా బెస్ట్ ఒకరు ఉంటారు. అయితే ఈ యొక్క మరి పరిస్థితి మనం చూస్తూ వచ్చినట్లయితే, శ్రేష్టమైనది ఇచ్చాడంట, బెస్ట్ది ఇచ్చాడు. దేవుడు నీ హృదయాన్ని మార్చి ఉంటే, నా హృదయాన్ని మార్చి ఉంటే, దేవుడు అదే కోరుతున్నాడు. అలాంటి ఆరాధన ప్రభుకు మనం అర్పించే వారి గుందుము కాక కొన్ని మాటలు ప్రభు దీవించును కాక. మనం ఆరాధనలోకి వెళ్తాం, ఆరాధన క్రమంలో ఉంటాం.